ఏం లేదు, టేక్ అబో దీని అక్క ఏం కొట్టాడయ్యా సూర్యకుమార్ యాదవ్. నిజంగా ఒక పక్క టీం మొత్తం ఫెయిల్ అవుతున్నా కూడా 170 స్ట్రైక్ రేట్, 49 బాల్స్, 84 రన్స్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు, లాస్ట్ ఓవర్లో 21 రన్స్. బాబోయ్, అసలు లో స్కోర్ నుంచి ఇండియాని కాపాడాడు. 161 రన్స్ కొట్టారు. 46కి 3 వికెట్స్ పడ్డాయి. దాని తర్వాత వెంటనే మళ్ళీ ఇంకో వికెట్, 46కి 4 వికెట్స్. అక్కడి నుంచి పడుతూనే ఉన్నాయి వికెట్లు. బట్ అక్కడ వాంకనే స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ సూర్యుడి రూపంలో ఉదయించి ఈరోజు అసలు ఇంకొకరు కూడా థ్యాంక్స్ చెప్పాలి శుభంకి. ఎందుక ఆ క్యాచ్ మిస్ చేశాడు, కాటన్ బాల్ అవుతుండే బట్ మిస్ చేశాడు. థ్యాంక్స్ నా నాయన, లేకపోతే అసలు ఆ స్కోర్ ఎక్కడికి పడిపోయేదో. బాబోయ్, ఈ ఇన్నింగ్స్ చూస్తే 2022 విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మీద ఆడాడు కదా, అది గుర్తొచ్చింది. దాని తర్వాత లాస్ట్ 2024 ఫైనల్లో విరాట్ కోహ్లీ అండ్ అక్షర్ పటేల్ ఆడిన ఇది కూడా గుర్తొచ్చింది. ఈరోజు ఈ ఇన్నింగ్స్ ఎప్పటికీ మర్చిపోలేం. అయిపోయినట్టు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం కదా, అలా గుర్తు చేసుకుంటాం ఈ ఇన్నింగ్స్. 161 రన్స్ కొట్టారంటే ఇండియా లో స్కోర్ నుంచి బయటికి తీసుకొచ్చాడు. కెప్టెన్ ముందు నడిపించాడు, చెప్పాడు నేను అవుట్ ఆఫ్ ది రన్స్ ఉన్నా, అవుట్ ఆఫ్ ది ఫామ్ కాదు అని చెప్పి. ఫామ్లోకి వస్తే 360 కాదు 660 సావ కొట్టేశాడు. చాలామంది మెంటల్ హెల్త్ని కాపాడాడు ఈరోజు.